శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. గత వీడియోలో వాస్తుకు సంబంధించి ఆగ్నేయ ఇల్లు గురించే చెప్పుకుంటూ వస్తున్నాం. ఆగ్నేయ స్థలంలో వీధి పోట్ల గురించి గత వీడియోలో 2 వీడియోలు పెట్టున్నాను. ఆగ్నేయ ఇల్లు గురించి అంటే దాంట్లో గృహవాస్తు ట్రిక్స్ 2 వరకు చెప్పున్నాను. మొదటి 2 వీడియోలు ఆగ్నేయ ఇల్లు గురించే, ఆగ్నేయ ఇంటి గురించే పూర్తయిన దాకా ఆ వీడియోలు చెప్తాను. ఏ విధంగా రోడ్డు ఉంటుందో, ఏ విధంగా రోడ్డు ఉంటే మంచిది, ఏ విధంగా సక్రమంగా ఆగ్నేయ ఇల్లు కట్టుకోకపోతే ఏ విధంగా కష్ట నష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, లాభాలు ఉంటాయి చెప్తున్నా. ఈరోజు ఇప్పుడు మనము ఇల్లుని ఈ విధంగా కట్టుకుంటున్నాం. ఈ విధంగా కట్టుకుంటున్నాం అంటే చూడండి, ఇది ఈస్టు, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. నార్త్, వెస్ట్, ఈస్ట్ అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఈ ఉత్తరంలో ఈ ఆగ్నేయ స్థలం. మనకి ఈ స్థలం ఆగ్నేయంలోనే ఉంది. అయితే ఈ ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టుకున్నప్పుడు గత 2 వీడియోలు చెప్పాను. ఈరోజు ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టినప్పుడు స్థలం ఎలా ఉండాలంటే, ఆగ్నేయము అనేటువంటిది పల్లము, అందు బావి ఉన్న ఆగ్నేయంలో చూడు, ఆగ్నేయ ఇంటిలో ఆగ్నేయ ఇల్లు స్థలము అనేటువంటిది ఆగ్నేయ ఇల్లు స్థలం అంటే ఆగ్నేయ ఇల్లు స్థలం పల్లంగా ఉన్న, అందులో బావి ఉన్న, అందులో స్థలం పల్లంగా ఉన్న, అందులో బావి ఉన్న ఫలితమైంది అంటే ఆగ్నేయం ఇల్లులో ఆగ్నేయంలో పల్లంగా కానుంటే, ఆగ్నేయ స్థలం అనేటువంటిది ఆగ్నేయ మూలలో ఇల్లు కట్టిన వాళ్ళకి ఆగ్నేయ స్థలం అనేటువంటిది లేదు. అక్కడ ఉన్న ఖాళీ స్థలం ఆగ్నేయంలో పల్లంగా కానుంటే, లేదు అందులో బావి కాని ఉంటే, అంటే ఈ ఆగ్నేయంలో బావి కాని ఉంటే బహుభార్య అవకాశం వచ్చును. ఈ విధంగా ఉంటే బహుభార్య, బావి, ఇవన్నీ ఆగ్నేయంలోని గురించి. బావి కానీ స్థలం పల్లం కానీ బావి, స్థలం పల్లం ఉంటే బహుభార్య అవకాశం వచ్చును. అదేవిధంగా ఆగ్నేయ నడక కానీ ఆగ్నేయ దోషాల వల్ల యజమానురాలకి, ద్వితీయ సంతానానికి కానీ సమస్యలు కలుగును. ఆగ్నేయంలో నడక ఉంటే, ఈ ఆగ్నేయ ఇల్లు అనేటువంటిది ఎద్దుంది కదా, ఈ పక్క నుంచి ఇట్లైనా ఇల్లు నడక, లేదు ఇట్లయినా నడక. మనం ఎప్పుడైతే ఆగ్నేయంలో నడక పెట్టుకుంటామో అంటే తూర్పు నుంచి లోపలికి ఆగ్నేయ మూలలోని, దక్షిణం నుంచి ఉత్తరంగా ఆగ్నేయ ఇంట్లోకి ఆగ్నేయం కానీ ద్వారం పెట్టుకుంటే, ఆ ద్వారం ఆగ్నేయంలో ద్వారం పెట్టుకుంటే ఏ మూలైనా తూర్పు పక్క కానీ దక్షిణ పక్క ఆగ్నేయ ద్వారం పెట్టుకుంటే ఆగ్నేయంలో నడక ప్రారంభిస్తే ఫలితం ఏంటంటే, ఆ ఆగ్నేయ దోషం అనేటువంటిది ఏమిస్తుందంటే ఫలితము యజమానురాలికి ఆగ్నేయంలో ఇల్లుండి దారి నడక దారి ఇది కూడా ఈ పక్కైనా పెట్టుకోవచ్చు. ఇదైనా నడక దారి ఆగ్నేయంలో నడక దారి ఏ పక్క నుంచి, తూర్పు నుంచి లోపలికి కానీ, పశ్చిమంగా కానీ, దక్షిణం నుంచి ఉత్తరంగా కానీ నడక దారి ఉంటే ఆ ఇంటి యజమానురాలుకి అంటే భర్త భార్య యజమానురాలుకి, ద్వితీయ సంతానానికి, రెండవ సంతానానికి సమస్యలు కలుగును. రెండవ సంతానానికి కానీ భార్య అంటే యజమానురాలు, ఎవరైతే యజమానురాలు ఉంటుందో లేదా భార్యకి సమస్యలు కలుగును. అదేవిధంగా దక్షిణాగ్నేయం పెరిగి ఆగ్నేయం మూతబడిన, దక్షిణాగ్నేయం పెరిగిన, ఈ దక్షిణాగ్నేయం అనేటువంటి చూడండి, ఈ దక్షిణాగ్నేయం ఇటు పెరిగింది, ఇది తగ్గిపోయింది. ఈశాన్యం తూర్పు పక్క తగ్గిపోయింది, దక్షిణ పక్క పెరిగింది. ఆగ్నేయం కూడా తగ్గిన కాదు పెరిగిన. దక్షిణాగ్నేయం
పెరిగిన దక్షిణాగ్నేయం పెరగాలి, తగ్గడం కాదు. అంటే మీకు బాగా చూపిస్తాను. ఇది దక్షిణాగ్నేయం. దక్షిణాగ్నేయం ఎవరు ఇంటికైతే పెరుగుతుందో పెరిగినా, ఆగ్నేయం మూత పడినా, అంటే ఇది పెరిగినా కానీ లేదా ఆగ్నేయం పూర్తిగా మూత పడినా స్త్రీ సంతానానికి వివాహం జరిగినను అమ్మగారింటికే వచ్చును. అంటే ఆ విధంగా ఈ ఆగ్నేయం మూత పడిపోయిన, ఆగ్నేయులు ఇల్లు కడతావు కదా, ఈ ఆగ్నేయులు ఇల్లు కట్టినప్పుడు ఈ ఆగ్నేయం మూత పడిపోయినా లేదా ఆగ్నేయం దక్షిణం వైపు పెరిగినా, ఏ స్త్రీ ఆ ఇంట్లో ఉన్న స్త్రీకి వివాహం జరిపితే ఆ స్త్రీ తన పుట్టింటికే వచ్చి చేరును. ఇలాంటి స్థలం ఉన్న ఇంట్లో నుంచి పెళ్ళైన స్త్రీకి, అంటే తన కూతురికి, స్త్రీ సంతానంకి వివాహం జరిగిన అమ్మగారింటికి వచ్చును. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం పెరిగిన, తూర్పు ఆగ్నేయం కానీ పెరిగితే ఇది తూర్పు ఆగ్నేయం. ఈ విధంగా ఇల్లు ఇది తూర్పు, ఇది తూర్పు ఆగ్నేయం. ఈ తూర్పు ఆగ్నేయం పెరిగిన ఇంట్లో ఉన్న వారికి కూతురు పోషణ భారం తండ్రి భరించాల్సి వచ్చును. అంటే తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణాగ్నేయం పెరిగితే కూతురు వివాహమైనను అత్తటి గారింటి నుంచి మళ్ళీ తన పుట్టింటికి వచ్చును. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం కానీ పెరిగితే కూతుళ్ళ యొక్క వాళ్ళ యొక్క పోషణ భారం అంతా తండ్రి భరించవలసి వచ్చును. అంటే ఇంటి యజమానులే ఆ కూతుళ్ళ యొక్క పోషణ భారం భరించాలి. అదేవిధంగా ఆగ్నేయం పల్లం బావులుండుట, ఆగ్నేయ దోషాలున్న కోర్టు కేసులు, జైలు శిక్షలు, ఆగ్నేయంలో దోషాలు ఉంటాయి. కోర్టు కేసులు, జైలు శిక్షలు, పోలీస్ స్టేషన్లు, దర్శనం, అదేవిధంగా నిరంతరంగా ఉండి అగ్ని భయము, శోర భయము కలుగును. అగ్ని స్థలం అనేటువంటిది పల్లంగా ఉండరాదు. ఉంటే అదేవిధంగా ఆగ్నేయులు దోషాలు ఉండకూడదు, ఆగ్నేయ స్థలం పల్లంగా ఉండకూడదు. అలాగని ఉంటే ఆగ్నేయుల స్థలం పల్లంగా ఉన్నా, ఆగ్నేయులు దోషాలున్నా ఈ విధంగా కోర్టు కేసులు వస్తుంటాయి, జైలు శిక్షలు వస్తుంటాయి, పోలీస్ స్టేషన్లు దర్శనం కలిగే సూచనలు ఉంటాయి. నిరంతరంగా పోలీస్ స్టేషన్ దర్శనం, అదేవిధంగా అగ్ని భయము, శోర భయము ఉండును. ఈ విధంగా ఆగ్నేయం సరిగా లేకపోతే ఆ ఇంటికి. అదేవిధంగా తూర్పు ఆగ్నేయం పెరిగిన, తూర్పు ఆగ్నేయం ఇది తూర్పు ఆగ్నేయం ఉంది కదా, తూర్పు ఆగ్నేయం పెరిగిన, తూర్పు భాగంలో దోషాలున్నా, అంటే ఈ తూర్పు భాగం పెరిగిన, తూర్పు ఆగ్నేయం పెరిగిన, తూర్పు ఆగ్నేయం ఎత్తుగా ఉన్నా, తూర్పు ఆగ్నేయం పెరిగి తూర్పు భాగం ఎత్తు ఉన్నా, తూర్పు ఎత్తు కట్టడాలున్నా, ఈ తూర్పున కట్టడాలు ఎక్కువగా కట్టిన ఈ స్థలం, ఈ తూర్పు భాగంలో ఈ భాగంలో ఎత్తు కట్టడాలున్నా ముందు కానీ ఆ స్థలంలో కానీ తూర్పు భాగంలో ఎత్తు కట్టడాలున్నా, తూర్పు భాగంలో దోషాలున్నా, అలాంటి ఇల్లు ఉన్న అలాంటి ఇంటిని స్త్రీధనపు ఇల్లు అలాంటి ఇంటిని స్త్రీధనపు ఇల్లు అని, ఆ ఇల్లు స్త్రీధనపు ఇల్లు అంటారు. ఆ ఇల్లు ఎవరో ఒకరు విధవరాలకి వశమవును. ఆ ఇల్లు ఏదో ఒక రోజు విధవరాలి వశము అవును. అంటే ఇలా విధంగా తూర్పు ఆగ్నేయం పెరిగి ఉన్న ఇల్లు, తూర్పు ఆగ్నేయం పల్లంగా ఉన్న తూర్పు ఆగ్నేయం ఎత్తుగా ఉన్న, తూర్పున ఎత్తు కట్టడ పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నా, అదేవిధంగా తూర్పు భాగంలో దోషాలున్నా, ఈ తూర్పు భాగంలో ఇంటికి దోషాలున్నా, స్థలానికి దోషాలున్నా, అలాంటి ఇంటిని స్త్రీ ఇల్లు అంటారు, స్త్రీధనపు ఇల్లు అంటారు. ఆ స్త్రీధనపు ఇల్లు ఏదో ఒక రోజుకి ఏదో ఒక విధవరాలకి వశమవుతుంది. అందుకని ఆగ్నేయ మూల పెరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా అంటే స్త్రీ స్వాధీనం అవుతుంది ఇల్లు. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయ వీధి బోర్డు ఉన్నాను. దక్షిణ ఆగ్నేయంలో
వీధి పోటు ఉన్నాను. ఇది ఇల్లు, ఇది దక్షిణాగ్నేయం. ఈ విధంగా వీధి పోటుది. దక్షిణాగ్నేయంలో ఏ ఇంటికైతే వీధి పోటు ఉంటుందో ఆర్థిక పరిపుష్టితో ఉండి వాస్తు దోషాలు లేని ఇల్లు అయినా మరింత యోగదాయకమగును. ఎప్పుడు కూడా ఏ ఇంటికైనా ఈ విధంగా రోడ్డు ఉండి ఈ దోషం ఆగ్నేయ వీధి దోషం వీధి పోటు ఉంటే మంచిది. ఆ ఇంట్లో ఈ ఆగ్నేయ వీధిపోటు ఆగ్నేయ ఇంటికి కానీ ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక పరిపుష్టితో ఉంటారు. వాస్తు దోషాలు లేకుండా ఇల్లు కట్టుకుంటే మరింత యోగదాయకం అవును. కాబట్టి ఈ వాస్తు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.